కాక్రోచ్ జనతా పార్టీ నిన్న 20వ తారీఖు పార్లమెంటు ముట్టడికి ర్యాలీని తీసుకుంటున్నా అని చెప్పారు. ఈ వాంగ్చుక్ అనేట ఆయన దాదాపు 20 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి విరమించే ప్రయత్నం చేయించారు. పోలీసు వాళ్ళు అధికారులు కలిసి విరమింపేశారు. తర్వాత ఆ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆయన చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను డిమాండ్ చేసిన. వాస్తవం, ఎందుకంటే ప్రయత్నం నీదైనప్పుడు ఫలితం నీదైనప్పుడు కష్టం కూడా నీదే కావాలి. శ్రమ వేరే వాళ్ళు ఎట్లయితుంది. సో నువ్వు కూర్చోవాలని చెప్పిన. సో నిన్న 20వ తారీఖు ఆయన కూడా ఈయన మద్దతు ఎప్పుడైతే ఈ వాంగ్చుక్ అనేట ఆయన దీక్ష విరమింపజేయించారో తర్వాత ఏమంటే మనోడు మద్దతుగా కూర్చుండు. మళ్ళీ ఇప్పుడు మనోతో దీక్ష విరమింపజేసారు. మళ్ళీ ఏమంటే ఈయన దీక్షకు కొనసాగిస్తా అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఒకరి తర్వాత ఒకరు ఈ దీక్షను అనేది కంటిన్యూ చేస్తారు. సెంట్రల్లో ఉన్న విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలనే ప్రధానమైన డిమాండ్తో ఈ నీట్ పేపర్ లీక్ అయిందన్న కారణం చేత దేశవ్యాప్తంగా ఇవాళ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేసే వారంతా కలిసి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తారు. సరే, వీళ్ళు వెనకంగా ఏ పార్టీలు ఉండరు ఏందని లోకంలో చాలా చర్చ ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ఫైనల్గా ఈ దేశానికి సంబంధించిన యువతనే, ఏ పార్టీ ఉన్నా ఈ దేశానికి సంబంధించిన యువతనే ఇలా అపోజ్ చేస్తున్నది. ఈ విద్యాశాఖ మంత్రి దాదాపుగా రాజీనామా చేయించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వాని ఆల్రెడీ రాజీనామా చేయించే ప్రయత్నం, తప్పించే ప్రయత్నం ఉండే కేంద్ర మంత్రి పదవి నుంచి. వీళ్ళ వల్ల తప్పిస్తే ఇలా సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ బదనాం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఓపిక పడ్డారు. ఫైనల్గా దాని పత్యావసానం ఇది ఇంత జరుగుతున్నది. నిన్న లాఠీ దెబ్బలు పడ్డాయి, ఒక్కొక్కరికి రక్తాలు వెళ్ళినాయి. పెద్ద ఎత్తున ఈ ఉద్యమం అయితే నిన్న పార్లమెంటు సరిహద్దు ప్రాంతాల్లో జరిగినట్టుగా కనిపిస్తున్నది. సో చాలామంది లైవ్లు పెట్టారు. ఇలా అన్ని మెయిన్ పేపర్లలో ఇది ఒక్కటే బ్యానర్ ఐటమ్. అన్ని పేపర్లు ఒకసారి చూడు. పార్లమెంటు ముందు రణరంగం సృష్టించరు. సిజేపీ ఆందోళనతో హై టెన్షన్ మొదలైంది. జాతీయ జెండాలు, అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని నిరసన చేశారు. పార్లమెంటుకు సమీపంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు అడ్డుకున్న పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు, లాఠీ చార్జ్ చేశారు. ప్రధాని నివాసం సెంట్రల్ ఢిల్లీలో హై అలర్ట్, ఇంటర్నెట్ నిలిపివేశారు. కొందరిని రౌండప్ చేసి చితకబాదారు పోలీసులు. లాఠీ దెబ్బలకు ఎదురు నిలిచి ముందుకు సాగిన విద్యార్థులు, నిరసనకారులతో పాటు పలువురు పోలీసులకు గాయాలు కూడా అయినాయి. పార్లమెంటు మెయిన్ గేటు మూసివేసిరు. సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే దీక్ష కూడా విరమించారు, అరెస్ట్ కూడా చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యాడు. సో ఈ ధర్మేంద్ర ప్రధాన్ పెట్టిన వెళ్ళి ఇదంతా. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అంటారు. ఆయనతోని నిన్న అమిత్ షా గారు భేటీ అయినట ఈ అంశం పైన. ఎందుకంటే పార్లమెంటు సరిహద్దు ప్రాంతాలలో ఈ చర్చ జరుగుతున్నది. ఈ రచ్చ జరిగేది పార్లమెంట్ దగ్గరనే, ఢిల్లీలో. సో దేశం మొత్తం కూడా ఇటువైపు చూస్తుంది. కాబట్టి ఇలా మీరు అర్థం చేసుకుంటే తెలంగాణలో ఉన్న అన్ని పేపర్లు దాదాపుగా బ్యానర్ ఐటమ్ వేసాయి. అంటే అర్థమైంది, అన్ని పేపర్లు కూడా అటువైపే చూస్తున్నాయి. మీడియా మొత్తం ఇలా సిజేపీ చేసిన కార్యక్రమం వైపు చూసింది. కాబట్టి ఇక వాళ్ళు వెనకడుగు వేసినట్టుగా అనిపిస్తాను. వెనకడుగు వేసి ఇది ఏందో తేలుద్దామని చెప్పేసి ఇట్లా లాఠీ చార్జ్ చేసినట్ట అన్ని ఫోటోలు వస్తున్నాయి. సో ఇట్లా ఇది లాఠీ చార్జ్ చేసింది, రక్తాలు వెళ్తా ఉన్నాయి. ఢిల్లీ రణరంగం ఇట్లా లాఠీ చార్జ్లు వేస్తున్నారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు, ఇక్కడ బాష్పవాయువులు, ఇక్కడ కూడా అంతే. సో అన్ని పేపర్లలో ఈ పేపర్ ఆ పేపర్ అనేది అన్ని పేపర్లలో వాళ్ళకు వాళ్ళు చేసిన నిన్న పోరాటం గురించి పేపర్లో వార్తలు రావడం జరిగింది. సరే, ఇలా దేశం మొత్తం చూస్తున్నది ఏం జరుగుతుంది, ఏం కథ. చేసే వాళ్ళకు ఎంత క్రెడిబిలిటీ ఉంది, చేస్తున్న వాళ్ళ వెనుకంగా ఎవరుండనే ఈ విషయాలు పక్కన పెడితే ఇలా దేశంలో నీట్ పేపర్ లీక్ అయిందనేది వాస్తవం. ఆ పేపర్ లీక్ కావడం వల్ల లక్షల మంది జీవితాలు రోడ్డున పడేది వాస్తవం. మళ్ళా రీఎగ్జామ్ పెట్టింది వాస్తవం. సో దీని అంతని పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ మంత్రిగా ఉండాల్సిన కేంద్రంలో ఉన్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన పట్టించుకోలే. ఆయన దీనిపైన సమీక్షలు చేయలే. విద్యాశాఖలో అవకతవకలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ చేయకపోవడం ఆయన తప్పు. ఆ కారణం చేత ఇలా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఇగో ఇక్కడ ఈ లాఠీ చార్జెస్ సంబంధించిన ఫోటోలు ఎట్లా చేసైనా సరే పార్లమెంట్ ఆవరణలోకి పోవాలని ప్రయత్నం చేశారు. వీలైనంత వరకు పార్లమెంట్ ఆవరణలోకి వచ్చే ప్రయత్నం చేశారు. సో దానివల్ల ఏమైతే దేశం మొత్తము పార్లమెంట్ సమావేశాలు నిన్న మొదలవుతున్నాయి కాబట్టి అటువైపు చూస్తున్నారు. ఆ సందర్భంగా జరగడంతో దేశం మొత్తం ఇలా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది.
సో అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇలా వెనకకు వెనుకకు ఒగ్గింది. యావత్ దేశవ్యాప్తంగా ఉన్న యువత నుంచి వస్తున్న వ్యతిరేకంలో ఈ వ్యతిరేకతను చూసి ఇలా ఒక అడుగు వెనుకకు వేసినట్టు కనిపిస్తుంది. ఇక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సిజేపీ ప్రతినిధులు భేటీ అయ్యారు. సిజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. ఉదయం 11:50 ప్రారంభమైన చర్చల్లో సిజేపీ ప్రతినిధులు 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొదటిది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని చెప్పేసి రెండవ డిమాండ్ పెట్టారు. పేపర్ లీక్ల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు ₹1 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆ మెమోరాండంలో డిమాండ్ చేసి ఈ చర్చల వివరాలను మంత్రి జేపీ నడ్డా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. సో జేపీ నడ్డానే చెప్తున్న ఈ విషయాలన్నీ కూడా. సో ఇప్పుడు ఈయనతోనే నిన్న భేటీ అయ్యారట. వాళ్ళు భేటీ అయ్యి వాళ్ళు 3 డిమాండ్ పెట్టారు. ఈ వాంగ్చుక్ అనడాన్ని రిలీజ్ చేయాలి, ఇది మేజర్ డిమాండ్. తర్వాత ఈ నీట్ పేపర్ లీక్ వల్ల చనిపోయిన కుటుంబానికి ఒక వ్యక్తికి ₹1 చొప్పున ఇది రెండో డిమాండ్. మేజర్ ఈ 3 అన్నిటికంటే ముఖ్యమైనది ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామాను వెంటనే చేయాలని చెప్తుంది. సో ఈరోజు ఈ దేశంలో ఇలా ఒకవేళ ఈ కార్యక్రమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేపిస్తాను, లేదంటే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తాను, ఈ యావత్ దేశంలో ఉన్న యువత యొక్క గెలుపుగా చూడొచ్చు. ఓన్లీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని కాదు, యావత్ దేశంలో ఉన్న యువత యొక్క గెలుపుగా చూడొచ్చు. ఇంకోటి, సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ కూడా ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు నల్ల చట్టాల విషయంలో నరేంద్ర మోదీ గారు ఎన్నికలు తగ్గింది చూసాం. తర్వాత ఇదొకటి రెండో ఇన్సిడెంట్. అంటే దేశ ప్రజలందరి నుంచి ఐకమత్యంగా ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు దేశంలో ఉన్న ప్రభుత్వాలైనా సరే తలొగ్గుతాయి అనడానికి సాక్ష్యాలుగా రేపు భవిష్యత్తులో ఇది రెండో స్థానంలో ఉండబోతుంది. ఇది ఈ నల్ల చట్టాల తర్వాత. సరే, వ్యవసాయంలో తీసుకొచ్చిన ఆ మార్పులు ఈ దేశ ప్రజలకు తప్పుగా అర్థమై ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. ఫైనల్గా వ్యతిరేకత ప్రజల నుంచి, రైతాంగం నుంచి వచ్చింది. ఆ రోజు వెనక దగ్గర, మళ్ళీ ఈ రోజు కూడా వెనక దగ్గర అనుకున్నది. ఆ రోజు పంజాబ్ నుంచి ఉద్యమం మొదలైంది. ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక వెబ్సైట్ నుంచి మొదలైంది. సోషల్ మీడియా దమ్మేంది, సోషల్ మీడియా కెపాసిటీ కూడా ఈరోజు ఈ ప్రపంచం కూడా చూస్తూ ఉన్నది. సో ఏది ఏమైనా నేను కోరుకున్న దాని ప్రకారం అయితే ఈ వాంగ్చుక్ అనేట ఆయన మాత్రం ఖచ్చితంగా రిలీజ్ కావాలి. ఎందుకంటే కర్త కర్మ క్రియ అన్నిటికీ అభిజిత్ దీప్కేన్ పేరు వచ్చినా వానికే రావాలి, లంగ పేరు వచ్చినా, మంచి పేరు వచ్చినా, గొప్ప పేరు వచ్చినా అన్ని వానికే రావాలి. కానీ శ్రమ మాత్రం ఈ వాంగ్చుక్ అనేట 20 రోజులు పైన చేశాడు, 20 రోజులు దాకా చేశాడు ఆల్మోస్ట్ ఈ నిరాహార దీక్ష. మరి ఈ డిమాండ్లను 99.99% కొనసాగిస్తుంటారు, ఇన్స్టెంట్గా అయితే చేయరు. సో ఏదేమైనా ఈ ధర్మేంద్ర ప్రధాన్కి అంటారుగా ముడ్డు కిందికి నీళ్ళు వచ్చేటట్టు కనిపిస్తున్నాయి. ఇంకా అంత పెద్దగా జరుగుతుంది. నిన్నటిదాకా ఈ సోషల్ మీడియాలో బీజేపీ చేస్తున్న ప్రచారం, ఈ వాంగ్చుక్ అంటే ఆయన పాకిస్తాన్ కోసం పనిచేసినానో, పాకిస్తాన్కి పోయిండనో, వాళ్ళకు అనుకూలంగా వీడియోలు చేసినా, ఏదేదో ఆయన మీద ఆరోపణలు చేశారు. లేదు, ఈ పార్టీ మీద కూడా ఆరోపణలు చేశారు. ఎన్ని జరిగినా ఫైనల్గా దేశంలో ఉన్న యువత మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ వెనకంగా ఎవరు, వాళ్ళ ఎజెండా ఏంది, వాళ్ళ డార్క్ ఎజెండా ఏందని మనకు తెలియదు. కానీ ప్రజల ముందు కనిపించేది మాత్రం సాక్ష్యంగా ఉన్నది. ఇలా వీళ్ళందరినీ అయితే మనం బదనాం చేయలేం కదా. తర్వాత నిరాహార దీక్షను కొనసాగిస్తా అని చెప్తున్నాడు. సోనం వాంగ్చుక్ ప్రకటించిండు. ఎంపీలు తనను కానీ విద్యార్థులను కానీ కలవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై లాఠీ చార్జ్ చేయడం కలిసి వేసిందని కామెంట్ చేసినట్ట. మరి సో ఆయన ఏమంటున్నాడు, మళ్ళా కూడా దీక్షను కొనసాగిస్తా, జైల్లో ఉన్నా సరే నేను దీక్షను కొనసాగిస్తా, నేను ఆపేది లేదు. ఇటు పట్ల దేశంలో ఉన్న ఎంపీలు కానీ లేదంటే విద్యార్థులు కానీ తను కలవాలని డిమాండ్ చేస్తుంటారు. విద్యార్థులను కానీ కలవాలని డిమాండ్ చేస్తుండ్రు. ఏదేమైనా శాంతియుతంగా వాళ్ళు నిరసన చేస్తున్నదని అడ్డుకోవడం మాత్రం ఈ దేశంలో ఎవరికైనా హక్కున్నది. ఇలా నరేంద్ర మోదీ ప్రభుత్వానికైనా, కాంగ్రెస్ ప్రభుత్వానికైనా, లేదు ఇంకో పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఈ దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు దేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది దాన్ని మాత్రం ఎవరు కాలు రాయలేరు, అది ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా. అంతేనా? ఇక తొలి రోజే రచ్చ జరిగిందట. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనాయి. నీట్ పేపర్ లీక్పై నిలదీసిన ప్రతిపక్ష ఎంపీలు అయోధ్య చందాల చోరీపై చర్చకు పట్టుబట్టారు. 6 సార్లు వాయిదా పడిన ఉభయ సభలు
రోజు మొత్తంలో అరగంట కూడా సాగని లోక్సభ సెక్షన్ల వ్యవధిలోనే పలుమార్లు రాజ్యసభ వాయిదా పడింది. సో ఇప్పుడు నిన్న రచ్చ రంబోలా అయిందన్నమాట. సో 6 సార్లు ఏం చేసారు, వాయిదా వేసారు సభలు, అయినా కూడా ఆగలే. మొత్తానికి గంట అర్ధగంట, ఒక రోజు మొత్తం మీద అర్ధగంట సేపు మాత్రమే నిన్న లోక్సభ సమావేశాలు జరిగినట్టు. ఆ లోక్సభ సమావేశాలు దాదాపు ఎవరు చూడలే. అందరూ చూసింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ తరఫున చేస్తున్న ఈ ర్యాలీనే చూసారు మేజర్గా. ఇక ఈయన పానకంలో ఇప్పుడు లెక్క పార్లమెంటులో ఇవాళ వీళ్ళ క్రెడిట్ను, కాక్రోచ్ జనతా పార్టీ క్రెడిట్ను రాహుల్ గాంధీ కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఆయన ఏదో జోకుడు మాటలు మాట చూడలే. బిగ్గెస్ట్ యాంటీ యూత్ సీఎం పిఎం మోదీ అట. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యాడు. స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ అన్యాయం అని ఫైర్ అయ్యాడు. ఇప్పుడు సిగ్గున్నోడైతే ఈ మాట అంటాడే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు యాంటీగా పనిచేస్తున్న గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ది కాదా? తెలంగాణలో ఉన్న యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కాదా? మనం చూస్తలేమా? మనం చూస్తుంది ఏమైనా అబద్ధమా? స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ అన్యాయమైన ఫైర్ అంట. పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేరా? నీట్ పేపర్ లీక్ అంశంపై రాజ్యసభలో కరిగే మండిపాటు. ఎన్డీఏకు ప్రభుత్వాన్ని నడిపే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయోధ్య విరాళాల చోరీకి ప్రధానిదే బాధ్యతని కామెంట్ చేసింది. నిధుల గోల్మాల్పై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు అయోధ్యకు రామ మందిరం కట్టడానికి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి అనా పైసా సంబంధం లేదు. యావత్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల మొత్తం మేము నరేంద్ర మోదీనా, యూపీలో ఉన్న గవర్నమెంట్నా మేము డిమాండ్ చేస్తాం. కానీ చెప్పినా కదా, నెత్తి మనది కాదు, కత్తి మనది కాదు, నీకెందుకు బోడగుండు, నీకు సంబంధం లేని విషయాలు. ఎందుకంటే నువ్వు కానీ, మీ తల్లి కానీ, మీ చెల్లె కానీ ఎవరు కూడా ఇంతవరకు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్న పాపన మీరు పోలే. మీరెట్లా డిమాండ్, పానకంలో పుడక లెక్క మంది పెళ్లికి వచ్చి మంగళారతులు అంటే నువ్వెట్లా డిమాండ్ చేస్తావు? ఇంకోటి, యువత గురించి ఇంత సంసార లెక్క మాట్లాడుతున్న రాహుల్ గాంధీని ఒకటి అడగదలుచుకున్నా. మరి తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం యువతను వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసి రోడ్ల మీదకి వాళ్ళు వస్తే లాఠీ చార్జ్ చేస్తుంది. ఈ సంసారి తెలంగాణ సంసారి కాడా? దేశంలోనే అవుతాడా? మరి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఉన్న యువతకు మీరు సమాధానం చెప్పడానికి చిక్కడపల్లి లైబ్రరీకి అంటారు, అశోక్ నగర్కి అంటారు, లేదంటే దిల్సునగర్కి అంటారు, ఏడుకో కాడికి వచ్చి దమ్ముంటే నువ్వు మనగానే అయితే సిగ్గుశరం ఉంటే వచ్చి తెలంగాణలో ఉన్న యువతకు నువ్వు సమాధానం చెప్పు. ఫస్ట్ మంది కంట నిధులు లేకుండా మనమేమో చేసినామంట. సో సెంట్రల్లో ఉన్న భారతీయ జనతా పార్టీకు, ఎన్డీఏ గవర్నమెంట్కు నువ్వు నిధులు చెప్పాలంటే తెలంగాణలో ఉన్న నీ ప్రభుత్వం ఏం పడుస్తుంది నిరుద్యోగులకు, లేదంటే యువతకు ఈ దేశంలో నిధులు చెప్తున్న రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. వాళ్ళు వస్తలేరు రోడ్ల మీకు. యువ సంగ్రామ సదస్సు అని ఒక సదస్సు పెడితేనే నీ కళ్ళు రక నువ్వు వాళ్ళను లాఠీ చార్జ్ చేపించినావు, వాళ్ళ దగ్గర ప్లకార్డులు గుంజుకున్నావు, వాళ్ళ పైన కేసులు పెట్టినావు, వాళ్ళ సభకు రాకుండా అడుక్కునే ప్రయత్నం చేసినావు, వాళ్ళ సభ పెట్టకుండా అడుక్కునే ప్రయత్నం చేసినావు. నువ్వు ఇవాళ నీతిమంతులు లెక్క, నీతిగాళ్ళ లెక్క చిలక పలుకులు వెళ్తే జనాలు నవ్వుకుంటారు. సో రాహుల్ గాంధీ అర్హత ఎంత, రాహుల్ గాంధీ శక్తి ఎంత తెలుసు. కాకపోతే వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో నువ్వు వాటా పొందే ప్రయత్నం చేస్తున్నావు, అది తప్పు పద్ధతి. దమ్ముంటే నువ్వు చేయవన్న పోరాటం వరదంటారు. తర్వాత 56 ఏళ్ళ యువకుడి గురించి మాట్లాడట్లేదని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అన్నాడు. 56 ఏళ్ళ యువకుడు అయితే నాకు చేసితే కాడు. 56 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి యువకుడు అని అంటున్నాడు. ఆ 56 ఏళ్ళ వయసు ఉన్న ఎవరు? ఈయనే అనుకుంటున్నా. అదే కాంగ్రెస్ యువ నాయకుడు. 60కి వచ్చినాక కూడా ఆయన యువకుడే. 60 అంటే మన దగ్గర పింఛన్ వస్తుంది. ఇంకా 58, 60కి పింఛన్ వస్తుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు తిన్న పింఛన్ కరుగుడు, కానీ యువకుడు అండి ఇప్పటికి కూడా. స్కై రూట్ బృందాన్ని ప్రశంసిస్తూ రాహుల్ పై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు చేసింట. పార్లమెంట్లో ప్రతి గొంతుక వినిపించాలని అన్నట. దేశభక్తితో పాటు యువత ఆశయాలు సభలో ప్రతిధ్వనించాలట. నిజము తర్కం ఉంటే గట్టిగా అరవాల్సిన పని లేదని కామెంట్ చేస్తుంట. మరి నిజం ఉందనేది చెప్పాలి. నరేంద్ర మోదీ గారు అయితే ఈ స్కై రూట్ అనే సంస్థ నిన్న విక్రమ్-1 పేరుతో రాకెట్ లాంచ్ చేసి సక్సెస్ అయిందో, ప్రైవేట్ సంస్థ, వాళ్ళకు ప్రశంసలు చెప్తూ మన పుల్వాలా చాచా మునిమానుడు రాహుల్ ఖాన్ గారు ఇంకా కూడా యువకుడే, ఆయనతో నేను ఏం చెప్పట్లేదు, ఆయన గురించి నేను మాట్లాడతలేదు అని చెప్పేసి కామెంట్ చేసినట.
కానీ కాక్రోచ్ జనతా పార్టీ పైన ఆయన స్పందించిన విధానం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. యువత ఆశయాలు సభలో ప్రతిబింబించాలంటున్నాడు. కానీ నిజము తర్కం ఉంటే గట్టిగా అరవాలిన పని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయారు వాస్తవంగా. సెంట్రల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ డిఫెన్స్లో పడిపోయింది ఈ నీట్ పేపర్ విషయంలో జరిగిన వ్యవహారంలో. ఆయన ఒక్కని తప్పిస్తే పెద్ద ఒరిగేది ఏమి లేదు. కానీ ఏంటంటే దేశంలో ఉన్న ప్రభుత్వం యువతకు లొంగింది అని వాళ్ళు ఒక అపవాదం ఎప్పటికీ మూటగట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ భయం వాళ్ళది. ఆయన తప్పించి ఇంకోటి పెట్టడం పెద్ద పనేం కాదు. కానీ ఇప్పుడున్న పరిణామాలు చూస్తే అతి తొందరలో ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రి నుంచి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ముందర పొంటికి ఏమైనా మార్పులు చేపట్టే తెలియదు.